మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు ఎవరు, ఏం చెయ్యబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరము. అయితే వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చిన్న గొడవల మూలన, చిరాకు మూలన ఇప్పటిదాకా మీ యొక్క పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ గా ఉంది. ఇక నుంచి మెరుగుపడుతుంది. ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వారి ప్రేమ పాలిస్తోంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో ఓపికతో కంట్రోల్ గా ఎటువంటి నెగటివ్ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్ గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. మీకు పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందని చెప్పాలి. అలాగే మీరు మీ యొక్క తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెమ్మలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఈ రాశి జాతకులు, ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్లి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కి వచ్చేసారో ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తేనే వీరి యొక్క జీవితం బాగుంటుంది. ఫారెన్ కి వెళ్లి చక్కగా హయ్యర్ స్టడీస్ ని కంప్లీట్ చేసుకుంటారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచి జరగబోతుంది. కాకపోతే మీరు మీ యొక్క బిజినెస్ లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్ గా ఉంటుంది. అదే జనాలకు కావాలి. సో మీరు మీ యొక్క బిజినెస్ ని కూడా ఈ తరానికి తగ్గట్లుగా కొన్ని నూతన మెథడ్స్ ని అప్లై చేసుకుంటే, కొత్త టెక్నిక్స్ ని ఫాలో అయితే గనక సరిపోతుందని చెప్పాలి. తద్వారా మీ బిజినెస్ బాగుంటుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్, స్థలము, పొలాలు ఇటువంటివి ఏమైనా కొనే ఉద్దేశ్యం లేదా ఇంతకు ముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది, సో వాటికి కూడా ఇప్పుడు చాలా వరకు మంచి టైం అని చెప్పాలి. ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. అమ్మకాలు అనేవి కూడా చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయపడే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మీ వద్దకు వచ్చి డబ్బులు సాయం అడుగుతారు. అయితే మీరు సహాయం చెయ్యండి. కానీ అతిపెద్ద అమౌంట్ లో మాత్రం చెయ్యకండి. ఎందుకంటే అతిపెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే గనక అది మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చెయ్యొద్దు. ఇక మీ ఇంట్లో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతూ ఉన్నారు. అలాగే మీకు బాగా క్లోజ్ గా రిలేటివ్స్ వాళ్లతో ఇంట్లో కూడా పెళ్లి అవకాశం కనిపిస్తుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీదుగా శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి మీరు ప్రిపేర్ గా ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంతా అనుకూలంగా ఉండబోతుంది. మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఇక నుంచి లేజినెస్ తో పని అవ్వదు.
గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్ గా ఉండి పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటే అవే జరిగిపోతాయి అని ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు. కాబట్టి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుని చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్ గా ఉన్న మీ యొక్క ఫ్రెండ్షిప్ లో మీరు బాగా నమ్మిన వారైనా వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్ లో ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. గుర్తు పెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లో గమనించుకోండి. ఈ రోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ వద్దకు వస్తారు. అయితే మీరు ఏ మాత్రమూ కూడా వారి మీద కరుణ జాలి చూపించొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్లిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు గుర్తు పెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ యొక్క రిలేటివ్స్ లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూ మీ వెనకాల గోతులు తీస్తారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. అలాగే కాబట్టి ఈ రాశి జాతకులు మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహకంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ల మీద ఆధారపడకండి. ఈ రాశి జాతకులు ఈ విధంగా నడుచుకుంటే మీ యొక్క జీవితం అద్భుతవంతంగా మారుతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.